మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రధానంగా ఇసుకతో పాటు పలు భూ ఆక్రమణలకు పాల్పడినట్టు గుర్తించారు. ఇటీవల ఆయనపై వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. అధికారులను బెదిరించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా ప్రభుత్వ నిబంధనలను కాదని కాంట్రాక్టులు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గతంలో జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములను చెరబట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా 5 కోట్ల పైచీలుకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 69/2 రీసర్వే నెంబర్ 87లో ఉన్న అగ్రిగోల్డ్కి చెందిన సుమారు 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకున్న జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేష్ బాబాయి అయిన జోగి వెంకటేశ్వరరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంబాపురంలో ఆర్ఎస్ నెంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకున్న భూమిలో 4 ఎకరాలను బొమ్మ వెంకట చిలమరెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్ కి అమ్మారు. ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి చెందిన అడుసుమిల్లి మోహన రామదాస్ కు 3800 గజాలు విక్రయించారు. ఈ మోహన రామదాసు నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాల ప్లాట్లుగా వేసి 7 వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసినట్లుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో స్వీయ సవరణ చేయించారు. ఆ సమయంలో అగ్రిగోల్డ్ భూములున్న సర్వే నెంబర్ 87ను అసలుదిగా పేర్కొన్నారు. అంటే సర్వే నెంబర్ 87లోని భూమి కొనుగోలంతా ఉత్తుత్తి డ్రామా అని, వీరి ఎత్తుగడ అగ్రిగోల్డ్ భూమిని కాజేయడమేనని అర్థమవుతోంది. వీరు కొనుగోలుదారులకు విక్రయించినది కూడా అగ్రిగోల్డ్కి చెందిన భూమి కావటం గమనార్హం. అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు. విక్రయించగా మిగిలిన 800 గజాల్లో జోగి కుటుంబం ప్రహారీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రిగోల్డ్కి చెందిన అవ్వ వెంకటశేషు నారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక మేరకు వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములను జోగి కుటుంబం విక్రయించినట్టు స్పష్టమవుతోంది.